హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. ఇవాళ చాలా పనులు ఉన్నాయండి. సంక్రాంతి పనులు అంటే చాలా పెద్ద పండగ కాబట్టి చాలా పనులు ఉన్నాయి. అండ్ నాతో పాటు నేను ఏమేం పనులు చేసుకున్నాను అండ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను సంక్రాంతి కోసం అనేసి ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. అండ్ తప్పకుండా ఈ వ్లాగ్ని టిల్ ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా విషయాలు చూద్దాం. ఫెస్టివల్ కోసం అనేసి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అని కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామూలుగా సంక్రాంతి కాబట్టి పెద్ద ఫెస్టివల్ కదా మనకి. సో అందుకని 2 days ముందే షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను, గ్రాసరీ షాపింగ్కి. కానీ కొంచెం పని ఉండడం వల్ల కుదరలేదు. అందుకనేసి ఈరోజు నేను భోగి ముందు రోజు వచ్చాను అనమాట గ్రాసరీ షాపింగ్ చేయడానికి. అండ్ నేను ఈరోజు వచ్చేసి హెచ్ఈబీకి వచ్చాను. హెచ్ఈబీ అంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, ఒక 5 minutes అనమాట మా ఇంటి దగ్గర నుంచి. అండ్ నాకు ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. సో అందుకని మోస్ట్లీ హెచ్ఈబీలో కూడా గ్రాసరీ షాపింగ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇవాళ నేను ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉంది కాబట్టి స్టోర్కి వచ్చాను. లేకుంటే మేము ఆన్లైన్ కర్బ్సైడ్ పికప్ ఉంటుంది కదా, సో అదే ప్రిఫర్ చేసేవాళ్ళం ఎక్కువగా. కానీ ఈరోజు ఇంకా కోకోనట్ అవన్నీ బై చేయాలి అనేసి నేను మాత్రమే షాపింగ్కి వచ్చాను. అండ్ మామూలుగా ఇండియన్ స్టోర్లో కన్నా నేను ఇక్కడే కోకోనట్ బై చేస్తాను, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అస్సలు మనకి పాడైపోదు అనమాట. కోకోనట్ 2 days ఉన్నా కూడా. కొన్నిసార్లు నేను ఇండియన్ స్టోర్ నుంచి బై చేస్తున్నప్పుడు మాత్రం ఎందుకో అది పాడైపోయింది చాలాసార్లు. సో అందుకని నేను మోస్ట్లీ ఇక్కడ హెచ్ఈబీలోనే బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ కోకోనట్టే కాకుండా ఇంకా చాలా వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గానే ఉంటాయి. సో అందుకని ఇక్కడ బై చేస్తూ ఉంటాను. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఆల్మోస్ట్ 144 అలా అనమాట ఒక కోకోనట్ వచ్చేసి. సో ఇక్కడ ఇంకా అలోవెరా ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ టర్మరిక్ కూడా ఉంది ఇక్కడ హెచ్ఈబీలో. మనకి ఇండియన్ స్టోర్స్లోనే కాకుండా ఇలా అమెరికన్ స్టోర్స్లో కూడా మన ఇండియన్స్కి సంబంధించిన కొన్ని వెజిటబుల్స్ అలాంటివి ఇంకా ఇట్లా గ్రాసరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకి త్రూఅవుట్ యూఎస్ఏలో అన్ని స్టోర్స్లో మ్యాక్సిమం ఇలా మనకు కావాల్సిన ఇండియన్ గ్రాసరీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఈరోజు వచ్చేసి నాకు మ్యాంగోస్ కూడా కనిపించాయి అనమాట. అండ్ ఈ మ్యాంగోస్ చిన్నగా ఉంటాయి కానీ చాలా స్వీట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి రా మ్యాంగోస్ కూడా ఉన్నాయి, చాలా చిన్న సైజువి. అండ్ ఇవాళ అవైతే తీసుకోవట్లేదు, కానీ నేను ఇక్కడ ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఈ చిన్న సైజుగా ఉండేవి అవి తీసుకున్నాను. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి, సో అందుకని నాకు చాలా ఇష్టం ఇవి. అండ్ అలాగే నిశాంత్ అండ్ గీతన్ కూడా ఈ మ్యాంగోస్ అంటే బాగా ఇష్టము. సో ఈ మ్యాంగోస్ కూడా ఇవాళ నేను బై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ అరటికాయలు తీసుకున్నాను. అండ్ అరటికాయలతో ఏం చేస్తానో రెసిపీ అయితే థింక్ చేయలేదు, కానీ ఫెస్టివల్కి అదొక వెరైటీలా కూడా ఉంటుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇవి చాలానే ఉన్నాయి, ఇంకా అరటికాయలు ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నేను అవి ఇంతకుముందు ఎప్పుడు తినలేదన్నమాట. అండ్ అట్లీస్ట్ చూడడం కూడా చూడలేదు, చాలా వెరైటీసే ఉన్నాయి. మనకు తెలియనివి కూడా మనకు స్టోర్కి వెళ్ళినప్పుడు చాలా తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఉంటాయా అనిపిస్తుంది కొన్ని చూస్తూ ఉంటే. అండ్ ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆరెంజెస్ అయితే ఇక్కడ ఎంత బిగ్ సైజ్ ఉన్నాయో తెలుసా, మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బిగ్ సైజ్ ఆరెంజెస్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బిగ్ సైజ్ ఉన్నాయో. ఇది ఒక్క దాంతోనే ఎంతో జ్యూస్ తీస్తే ఒక గ్లాస్కి జ్యూస్ వస్తుందేమో, అంత బిగ్ సైజ్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెచ్ఈబీలో అయితే బేకరీ సెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కేక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కొన్నిసార్లు, అండ్ కొన్నిసార్లు కేక్స్ని బట్టి రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇవాళ అయితే ఈ వెరైటీస్ అన్నీ పెట్టారనమాట. ఇక్కడ కేక్స్ చూడండి, సో అన్ని సైజెస్లో ఉన్నాయన్నమాట కేక్స్. ఒకటే వెరైటీ కేక్ని డిఫరెంట్ సైజెస్లో కూడా పెట్టారు. అది చాలా బాగుంది కదా, మనకి ఒక స్టైల్లో ఉన్న కేక్, ఒక వెరైటీ కేక్ని మనం డిఫరెంట్ సైజెస్లో ఉంటే ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ అయితే బాగుంది, ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఒక కేక్ నచ్చి ఉంటుంది కానీ దాంట్లో మనకి స్మాల్ సైజ్ దొరకండదు. కానీ ఇక్కడైతే ఇలా స్మాల్ సైజ్, లార్జ్ సైజ్ అన్నీ బాగా పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది వెడ్డింగ్ సెక్షన్ అంట. అంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి అండ్ డెకరేషన్ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వెడ్డింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారనుకుంటాను ఇక్కడ. సో అందుకని ఇది వెడ్డింగ్ సెక్షన్లో పెట్టారు. అండ్ ఇక్కడ ట్యూలిప్స్ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ పైన లైట్స్ ఉన్నాయి కదా, సో ఆ డెకరేషన్ అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి కావాలంటే కస్టమైజ్ చేసి కూడా వాళ్ళు బుకేస్ అనేది రెడీ చేసిస్తారు. సో మనకు కావాలంటే ఫ్లవర్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కస్టమైజ్ చేయించుకొని రెడీగా తీసుకోవచ్చు.
అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో ఇక్కడైతే. ఇవాళ నేను ఫెస్టివల్కి ఫ్లవర్స్ కావాలి కదా, అవి కూడా ఇక్కడే బై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నేను ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను కానీ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒకసారి పూలు ఏమున్నాయో చూసి డిసైడ్ అవుతాను. అండ్ ఇక్కడ చామంతులు కూడా ఉన్నాయి. అండ్ చామంతులు అయితే నేను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాను. ఇక్కడ ఎల్లో, పింక్, వైట్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఇంకా వెరైటీగా ఒక పూలు చూసానమాట. మనము డేరా పూలను అంటాం కదా, సో అలాంటివి ఉన్నాయి. సో అవి తీసుకున్నాను. అండ్ అలాగే ఎల్లో చామంతులు. అండ్ ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ లాగా వెరైటీగా ఉన్నాయి. సో అది కూడా తీసుకున్నాను. ఈ లీవ్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను రేపు భోగి కదా, సో భోగి పళ్ళు వేసేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లాగా ఉంటుంది. సో దానికోసం అనేసి తీసుకున్నాను. అండ్ ఇవన్నీ డెకరేట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు కదా, నేనైతే ఈరోజు ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయాలి. అండ్ మార్నింగ్ అంతా నేను వచ్చేసి షాపింగ్ చేసి గ్రాసరీస్ బై చేయడానికి సరిపోయింది. అండ్ అందుకని ఇప్పుడే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సంక్రాంతి స్పెషల్కి అయితే మామూలుగా మనం అందరం అరిసెలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా, సో అందుకని నేను ఇవాళ అరిసెలు అండ్ అలాగే ఇంకా కజ్జికాయలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఎంత టైం పడుతుందో. మామూలుగా అయితే నాకు ఒక 1 అవర్లో అన్ని పనులు అయిపోతాయి, కానీ ఈరోజు అయితే ఫుల్ టయర్డ్గా ఉన్నాను. మార్నింగ్ నుంచి షాపింగ్ చేసి అండ్ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో పనులను చేసుకునేసరికి బాగా టైర్డ్గా ఉంది. సో ఇప్పుడైతే నేను ఏ పని స్టార్ట్ చేయలేదు. ఇల్లంతా కూడా చాలా మెస్సీగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడే అంతా క్లీనప్ చేసి రేపు ఫెస్టివల్కి రెడీ చేసుకోవాలి. సో గ్రాసరీస్ అన్నీ బై చేశాను. అండ్ ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేసేయాలి. అండ్ ఇల్లంతా కూడా అస్సలు నీట్గా లేదనమాట. అండ్ ఇదంతా ఫుల్ మెస్సీగా ఉంది. సో ఇవన్నీ నాకు చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ప్రస్తుతానికైతే ఇది వచ్చేసి అరిసెల్ పాక్ అనమాట. ఇంతకుముందు నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను కదా పార్సల్, అప్పుడు అమ్మతో సెండ్ చేయించుకున్నాను అనమాట. ఇది పాక్ చేయించుకొని, సో ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇదైతే ఒక 1 year వరకు మనకి ఏం పాడవద్దు, చాలా నీట్గా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది తీసి బయట పెట్టాను కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత అరిసెలు చేసుకోవడానికి. అండ్ ఇప్పుడైతే నేను కజ్జికాయలు చేయడానికి పిండి కలుపుతాను ఫస్ట్. ఇప్పుడు నేను కజ్జికాయలకి పిండి కలుపుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి టైం ల్యాప్స్లో పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే ఏమేమి చేస్తున్నాను కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను పిండి తీసుకొని దాంట్లో కొంచెము గీ కూడా యాడ్ చేశాను. అండ్ దాన్ని కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం అనేసి మైదా పిండిలో ఇలా నెయ్యి వేసి కలుపుతున్నాను అనమాట. మరి ఎక్కువగా అయితే క్వాంటిటీ కజ్జికాయలు చేయట్లేదు. అండ్ 2 to 3 వెరైటీస్ చేస్తున్నాను కాబట్టి మరి ఎక్కువ ఉన్నా కానీ అన్నీ ఒకేసారి తినం కాబట్టి నేను కొద్దిగానే చేస్తున్నాను. ఇండియాలో అయితే మనకి చాలామంది ఉంటారు కదా, సో పిండి వంటలు చేసుకుంటున్నారు అంటే 2-3 అలా కలిసి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు బాగా చక్కగా మాట్లాడుకుంటూ చేసుకుంటే అస్సలు టైం తెలీదు. అండ్ ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. అండ్ ఎంత టైం పడినా కానీ అంతగా పని చేసినట్లు అనిపించదు. కానీ ఇక్కడ ఇలా ఒక్కరే చేసుకోవాలి కాబట్టి అప్పుడు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. సో కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడైతే నా ప్రాసెస్ కొంచెం స్టార్ట్ చేసేసాను కదా, ఇంకా మెల్లిగా ఒక్కొక్కటిగా చేసేస్తాను. నేను ఇలాచీని కొంచెం క్రష్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను స్టఫింగ్ కోసం అనేసి పుట్నాల పప్పు పౌడర్తో చేస్తున్నాను. సో అందుకనేసి దాంట్లోకి ఇది ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని ఇలా గ్రైండ్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ పుట్నాల పప్పులు అలాగే షుగర్ తోటి ఇక్కడ నేను పౌడర్ కూడా చేసుకుంటున్నాను. మేము కజ్జికాయలు అంటే ఎక్కువగా ఇలాగే చేసుకుంటూ ఉంటాము, పుట్నాల పప్పుల పౌడర్ తోటి. అవంటే నాకు చాలా ఇష్టము, అందుకే ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను పప్పుల పొడి వేసాను అనమాట. అంటే మన పుట్నాల పప్పులు ఉంటాయి కదా, ఆ పప్పులు చక్కెర వేసి అండ్ అలాగే ఇలాచి వేసి మిక్సీకి వేసేసాను. నాకు కజ్జికాయలో ఈ స్టఫింగ్ అంటే చాలా ఇష్టము, సో అందుకని నేను ఇది చేస్తూ ఉంటాను ఎప్పుడు. అండ్ ఇది సాఫ్ట్గా వచ్చిందో లేదో చూద్దాము. సాఫ్ట్గా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను క్యాషూ నట్స్, గసగసాలు అలాగే కొబ్బరి కొంచెం ఫ్రై చేశాను నెయ్యిలో. అండ్ దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టాను కదా, దాంట్లో వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకుంటే మన కజ్జికాయలకి ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
నేను మరి బిగ్ సైజ్ చేయట్లేదు అసలు. మరి బిగ్ సైజ్ అంటే కూడా అంతా తినలేము ఒకేసారి, కాబట్టి నేను ఇలా చిన్న సైజ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ సైజ్ మైన్ అనమాట. సో అందుకని మనకి ఆయిల్ కాగేలోపు ఇక్కడ మనం ఇలా వంటలు చేసుకోవడం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. అది ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా తట్టేసుకొని మనము కాల్ చేసుకోవచ్చు. అందుకని నేను అన్ని ప్రిపేర్గా చేసి పెట్టుకుంటున్నాను. ఆయిల్ కాగే ముందే అన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ అరిసెలు కాల్చడానికి ఆయిల్ పెట్టాను. సో అది ఇంకా కాగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ వేరే పని చేసేసుకుంటాను. నేను షాప్ నుంచి ఈ ఫ్లవర్స్ తెచ్చాను కదా, సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే కూడా నాకు ఎక్కువ ప్లేస్ సరిపోదు. సో అందుకని నేను ఒక చిన్న టిప్ లాగా ఒకటి చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా ఏదైనా ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ వాజ్లోకి మనం ఈ ఫ్లవర్స్ ఇలా పెట్టేసి ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెడితే సరిపోతుంది. సో దట్ మన ఫ్లవర్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఫ్లవర్స్ని ఇలా పెట్టేస్తాను అన్నమాట. ఫ్లవర్ వాస్లో కొద్దిగా వాటర్ వేసేసి పెట్టేస్తాను, అప్పుడు నాకు కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఫ్రిడ్జ్లో కూడా ఏంటంటే మనము ఇది లెంత్ కట్ చేసి పెట్టాల్సి వస్తుంది కదా, సో నాకు కొన్నిసార్లు స్టెమ్తో అవసరం అవుతాయి ఫ్లవర్స్, కొన్నిసార్లు స్టెమ్స్ లేకుండా అవసరం అవుతుంది. సో ఇలా పెట్టుకుంటే మనము ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. సో ఈరోజైతే నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకు అలా ప్యాకెట్లు చూసేదానికన్నా ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బాగా నచ్చాయి. అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు కట్ చేయాలని కూడా అనిపించట్లేదు. కానీ రేపటికి ఎలా యూస్ చేస్తానో తెలియదు, కానీ ఇప్పటికైతే ఇలా చూస్తూనే ఉన్నాను, చాలా బాగా నచ్చాయి. అండ్ దీంట్లో మనకేంటంటే వాళ్ళు కొద్దిగా ఇంకా ఒక పౌడర్లా కూడా ఇస్తారు, అది కూడా వాటర్లో యాడ్ చేస్తే ఇంకా ఒక 1 వీక్ వరకు ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఇవాళైతే నేను అది యాడ్ చేయలేదు, కానీ మామూలుగా మనకు కావాలి అంటే ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ పెట్టుకున్నప్పుడు అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ పని చేసేలోపు ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. అండ్ సో నేను అరిసెలు కూడా ఇక్కడ ఒకేసారి కాల్ చేస్తున్నాను. సో మనము పని గ్యాప్ దొరికినప్పుడు వేరే పని చేసేసుకుంటే పని అంతా త్వరగా అయిపోతుంది. లేకుంటే ఒక పని అయిన తర్వాతే చేయాలనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది. సో ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ పని ఉన్నప్పుడైతే. ముఖ్యంగా ఈ ఫెస్టివ్ సీజన్లో అయితే మనకి ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ టైంని మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఇవాళ నా అరిసెలు అయితే సూపర్గా వచ్చేసాయి. అండ్ కాకపోతే ఇప్పుడు నేను టేస్ట్ చేయడం లేదు ఇవి, ఎందుకంటే మనం దేవుడికి పెట్టాలి కదా, సో అందుకనేసి నేను ఇవాళ ఇవన్నీ ఏం టేస్ట్ చేయట్లేదు. అండ్ ఈ అరిసెల పని అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇమీడియట్గా కజ్జికాయలు కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ పిండి బాగా నానపెట్టాను కాబట్టి చాలా సాఫ్ట్గా బాగా అయింది. అండ్ ఇప్పుడు నేను కజ్జికాయలు కూడా ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. కజ్జికాయలు అల్లాలి అంటే కూడా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి, అది కూడా ఒక ఆర్ట్ లాగా ఉంటుంది. మనకి ఎక్కువగా చేస్తూ ఉంటే అలవాటైపోతుంది, ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి నాకైతే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ మా ఇంట్లో అమ్మ కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ చాలా ఫాస్ట్గా చేసేస్తారు. అందరు కలిసి కూర్చుంటే ఈజీగా 2 kgs వరకు అయినా కానీ ఇలా కజ్జికాయలు కాలుస్తారనమాట. నేను ఈ కాస్త చేయడానికే నాకు బాగా టైం పట్టింది, కాకపోతే పర్ఫెక్ట్గానే వచ్చాయి అనుకోండి. అండ్ అవి ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి. అండ్ ఇంకా కొంచెము పిండి మిగిలింది కదా, సో ఇవన్నీ కూడా చేసేసి నేను ఫైనల్గా ఇంకా కాల్చిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చాయని. నా కజ్జికాయలు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఒక్కటి కూడా పగలలేదు, నీట్గా వచ్చేసాయి అనమాట అన్నీ. అండ్ ఈరోజు కజ్జికాయలు అరిసెలు చేసేసాను కదా, ఇంకా ఇంట్లో పని కూడా కొంచెం చేసేసుకున్నాను. అండ్ రేపు భోగి కాబట్టి ఇంకా నేను కొంచెం డెకరేషన్ చేయాలి అండ్ దానికి కొన్ని క్రాఫ్ట్స్ అయితే చేయాలి. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఏమేమి చేశాను అనేసి. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ భోగి టు ఎవ్రీవన్.